మందు బొయ్యవయ్యా అంటే ముఖాన చిప్ప పెడతావండి. ఇక మనకు మిగిలింది ఇదే కదయ్యా. ఇన్నాళ్ళు నన్ను స్లీపింగ్ పార్ట్నర్ అన్నావు, ఇప్పుడు నువ్వు వీపింగ్ పార్ట్నర్ అయ్యావు. పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. గజన్ సాబ్ నా మీద గుస్సాయించుకుంటావు. ఇవ్వటానికి పుచ్చుకోవటానికి పవర్స్ మన దగ్గర ఎక్కువ కాలం ఉండేటట్లేదు. అదేంటి సాబ్ గట్ల పరిశాన్ అవుతావు? స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్పే పిల్లని నా బెడ్రూమ్ కి పంపిస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేని మూర్ఖుడివి. నా పరీక్ష నేను తెలుస్తావయ్యాను. నన్ను ఏం చేయమంటావు సాబ్? ఆ చక్రవర్తి సాబ్ నన్ను 4 పీకా పిల్లని ఎత్తుకెళ్ళిండు. ఏంటి, చక్రవర్తి సిటీలో ఉన్నాడా? పోదామంటే బోయికలు తీసేస్తాడని భయపడుతున్నాను సాబ్. వాడు ఎక్కడుంటాడో తెలుసా? ఏమిటలా కన్ఫ్యూషన్ గా చూస్తున్నావు? ఆ అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం చూసే భాగ్యానికైనా తాకే భాగ్యానికైనా నోచుకొని